సంప్రదాయాలకు చిహ్నంగా గురువారం మహేశ్వరం నియోజకవర్గ స్థాయి ఆషాఢ మాస బోనాల ఉత్సవ వేడుకలు మీర్పేటలో ఘనంగా నిర్వహించారు. మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ జిల్లాలగూడలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి జిల్లాలగూడ కట్టమైసమ్మ వరకు జరిగిన నియోజకవర్గ స్థాయి ఆషాఢ మాస బోనాల కార్యక్రమంలో యువ నాయకులు పట్లొల్ల కౌశిక్ రెడ్డితో కలిసి మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. మహేశ్వరం నియోజకవర్గ స్థాయి ఆషాఢ మాస బోనాల ఉత్సవ వేడుకల్లో భాగంగా డోలు వాయిద్యాల మధ్య బోనాలు నెత్తిన పెట్టుకుని శివసత్తుల మహిమలతో పోతురాజుల విన్యాసాలతో ఊరేగింపుగా జిల్లాలగూడ కట్టమైసమ్మకు బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ అమ్మవారి చల్లని చూపు ప్రజలందరిపైన ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండేలా అమ్మవారి ఆశీర్వాదం ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు. అదే విధంగా వర్షాలు బాగా కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం ఉపాధ్యక్షులు లక్ష్మీ నరసింహారెడ్డి, జనరల్ సెక్రటరీ అరవింద్ శర్మ, సెక్రటరీ సామ మహేందర్ రెడ్డి, మీర్పేట్ మాజీ మేయర్ దుర్గాదీప్ లాల్ చౌహాన్, బడంపేట్ అధ్యక్షులు రామిడి రామ్రెడ్డి, ఆర్కేపురం డివిజన్ అధ్యక్షులు నాగేష్, మీర్పేట్ అధ్యక్షులు అరకేల కామేష్ రెడ్డి, కందుకూరు మండల అధ్యక్షులు మన్నె జయేంద్ర ముదిరాజ్, మహేశ్వరం అధ్యక్షులు రాజు నాయక్, తుక్కుగూడ అధ్యక్షులు జల్లల లక్ష్మయ్య, మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, మాజీ కోఆప్షన్ సభ్యులు, మహిళా నాయకురాళ్లు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మహేష్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ తరఫున మా పార్టీ అధ్యక్షులందరూ కూడా అందరు డివిజన్లు, మండల్స్, కార్పొరేషన్ సంబంధించిన అందరు అధ్యక్షులు కలిసి ఈరోజు అమ్మవారికి బోనాలు సమర్పించుకున్నారు. ముందు మా సోదరులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే తెలంగాణ సంస్కృతిని కాపాడి, తెలంగాణ సంస్కృతిని జీవం పోసి, తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పిన నాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు తెలంగాణకు సంబంధించిన సంస్కృతిని ఏ విధంగా అయితే చాటి చెప్పాడో దాన్ని అందిపుచ్చుకొని మా సోదరులందరూ కూడా ఈరోజు నియోజకవర్గంలో ఉన్న మా సోదరులందరూ కూడా ముందుకొచ్చి వాళ్ళ అడుగు ముందుకేసి ఈరోజు అమ్మవారికి బోనాలు సమర్పించున్నారు. అమ్మవారి చల్లని చూపులు వాళ్ళందరి మీద ఉండాలని, ఇటు నియోజకవర్గ ప్రజల మీద, రాష్ట్ర ప్రజల మీద చల్లగా ఉండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. ఇదే కాదు, ఈరోజు బోనాల పండుగ వచ్చిందంటే గతంలో ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బోనాల పండుగ జరుగుతున్నప్పుడు ప్రభుత్వం నుండి ఆ ఏర్పాట్లకు ఎంతో కొంత ఆ టెంపుల్స్ కి ఇవ్వాలనే ఆలోచనతో ఈరోజు బోనాలకి ప్రతి టెంపుల్ కి కూడా ఎంతో కొంత అమౌంట్ ప్రభుత్వం నుండి ఇచ్చిన ఘనత ఖచ్చితంగా కేసీఆర్ గారు దక్కుతుంది. ఇదే కాకుండా యాదగిరి గుట్ట లాంటి టెంపుల్ ని కట్టి ఆ గుడిని ఏ విధంగా ప్రచారం లేకుండా బాధ్యతగా టెంపుల్ ని కట్టి ఈరోజు అందరూ అబ్బురపడే విధంగా టెంపుల్ కట్టి ఆ నరసింహస్వామి ఆశీస్సులతోని 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో కరువు కాటకాలకు తావు లేకుండా పుష్కలమైన వర్షాలతో రైతన్నలందరూ సుభిక్షంగా ఉన్నారు. కానీ ఇప్పుడు చూస్తా ఉంటే వర్షం లేక, వర్షం ఎప్పుడు పడుతుందని భగవంతుని కోరుకుంటూ ప్రతి రైతన్న కూడా మళ్ళీ ఆకాశం వైపు చూస్తా ఉన్నాడు. కొన్ని వర్షం పడతలేదు కదా, కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ కట్టినారు, ఆ ప్రాజెక్ట్ నుండి నీళ్లు వదిలి రైతుల పంటలు కాపాడాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదు. ఎంత చెప్పినా కూడా భేషజాలకు పోతున్నారు తప్పిస్తే ప్రాజెక్ట్స్ నుండి నీళ్లను వదిలి రైతులకి ఈరోజు పంటలు నష్టపోకుండా చూడాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. కనీసం భగవంతుడన్న, అమ్మవారన్న చల్లని చూపులతోని ఈ రాష్ట్రం మీద పుష్కలమైన వర్షాలు పడేటట్టు, ఆ రైతన్నలు సంతోషంగా ఉండేటట్టు మనస్ఫూర్తిగా దీవించాలని అమ్మని కోరుతా ఉన్నాను. ఇదే కాదు, ఏది చేసినా కేసీఆర్ గారు తెలంగాణ భాష, యాస అంటేనే ఒకసారి ఒక రకంగా నెగిటివ్ గా ఉండేది తెలంగాణ రాకముందు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ భాష, యాస ఈరోజు ఎంత ప్రాచుర్యం పొందింది, ఏ విధంగా హక్కును చేర్చుకుందో తెలుగు ప్రజలు అనేది మన అందరం గమనిస్తున్న అంశం. ఇదే కాకుండా బతుకమ్మ పండుగ లాంటి పండుగను కూడా పెద్ద ఎత్తున ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు ఇచ్చి బతుకమ్మ పండుగను ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన ఘనత ఖచ్చితంగా కేసీఆర్ గారే. వారు చూపిన ఈ బాటలో
మన సంప్రదాయాలను సంస్కృతం భవిష్యత్ తరాలకు అందించే విధంగా అందరం కూడా ముందుకు పోదాం. అమ్మ చల్లని చూపులు ఈ రాష్ట్ర ప్రజల మీద, ఈ నియోజకవర్గ ప్రజల మీద, ఈ రోజు అమ్మవారికి బోనాలు సమర్పించిన ప్రతి ఒక్కరి కుటుంబం మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం.